शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे अपवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः शुचिः इमं मे वरुणस्मृतिहवमज्जा च मृडया त्वामवस्सुराचके तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदा स अस्तेजमानो हविर्भिः अहेडमानो वरुणेह भोजरसगं समान आयुप्रमोषे ह्यापोहिष्टामयो भवस्तानभूर्ते तदातना మహేరణాయ చక్షసే యవస్సోతమోర్సః. అలా నిలబడి చూస్తున్నారేమిటి? ఇలా వచ్చి కూర్చోండి. ముందు ఆ చొక్కా బూట్లు విప్పి ఇలా కూర్చోండి. తద్దినం పెట్టేది నేను కాదు. మీరు కాదా? మరి ఇంకెవరు? ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవరు లేరు కదా? వస్తారు. తాతయ్య దిగు. ఏర్పాట్లన్నీ రెడీ అయినా? రెడీ తాతయ్య. వెళదాం పద. ప్రతాప్, ఏంటన్నయ్యా? వాడి ఫోటో పెట్టారా? పెట్టామన్నయ్యా. నా కళ్ళు కనబడవుగా, అందుకే అడిగాను. ఓహో, ఈ పెద్ద మనిషికి కంటి చూపు లేదా? అందుకనే నల్ల కళ్ళద్దాలు పెట్టాడనమాట. పంతులు గారు. అయ్యా. అన్నగారు వచ్చారుగా, ఇక ప్రారంభించండి. వారిని అలా కూర్చోబెట్టండి. అన్నా కూర్చో అన్నా. మెల్లగా. అయ్యా, తమరి పేరు? శంకర్ నారాయణ. అయ్యా, చెయ్యి చాపండి. అరచేతిలో నీళ్లు పోస్తాను. చెయ్యి కడుక్కొని ఆ నీళ్లు గిన్నెలో వదిలేయండి. ఓం మాపోహిష్టామయో భవః స్థానభూర్తే దదాతన మహేరణా చక్షసే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః పవిత్రం ధృత్వా అధ్యాత్మ హవ్యేర్నమసోపసజ్జా మిత్రం ధేయం మిత్రధేయన్నోస్తు. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోటోలో ఉన్న ఆయన అంటే మీరు ఎవరికి ఆబ్దీకం నిర్వహిస్తున్నారో ఈయన మీకు ఏమవుతారు? శత్రువు. శత్రువు. శత్రువుకి ఆబ్దికం చేస్తున్నారా? అవును. ఇప్పుడు వీడికి మాత్రమే పెడుతున్నాను, కానీ ఈ ఏడాది ముగిసిపోయేలోగా వీడి కుటుంబం అందరికీ నా చేతులతోనే పిండాలు పెడతాను.
వీడి కుటుంబంలో ఎవ్వరూ మిగలకూడదు. అందరూ దిక్కులేని చావు చావాలి. చచ్చిన తర్వాత వాళ్లకు పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా పోవాలి. అదే అదే నేను కోరుకునేది. కోరుకునేదే కాదు, చెయ్యబోయేది. చేస్తాను, చేసి తీర్తాను. కళ్ళు కనబడకపోయినా ఒంట్లో ఓపిక చచ్చుబడిపోయినా ఈ వయసులోనే ఇంత వీరంగం వేస్తున్నాడంటే వయసు మీదున్నప్పుడు ఇంకెంత ఊపు మీద ఉండేవాడో. రాయలసీమ ఫ్యాక్షన్ మనిషి అయింటాడా? చూడబోతే అలానే ఉన్నాడు. పంతులు గారు, ఆ, ఆ, ఏంటి ఆలోచిస్తున్నారు? జరగాల్సింది చూడండి. అలాగే అలాగే. ఓం సుముఖస్సైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్నోరభిస్రవంతు నః. పిండదేవతాభ్యో నమః. ప్రథమపిండం స్థాపయామి, ద్వితీయపిండం స్థాపయామి. అయ్యో, మర్చిపోయాను. ఇవాళ లక్ష్మి పుట్టినరోజు కదూ. ఇప్పుడు వాయించేస్తుందేమో. హాయ్ డార్లింగ్, హ్యాపీ బర్త్డే. గాడిద గుడ్డేం కాదు. నాకిలా ఫోన్లో చెప్పే గ్రీటింగ్స్ ఏమీ అక్కర్లేదు. 5 నిమిషాల్లో నువ్వు నా ముందుండాలి. ఇప్పుడా? మరి రేపొస్తావా? అది కాదు లక్ష్మి, ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? అది నాకు అనవసరం. లక్ష్మి ప్లీజ్ నా మాట విను. నేను ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి సముద్రం దగ్గర ఉన్నాను. నువ్వు సముద్రం మధ్యలో ఉన్నా సరే 5 నిమిషాల్లో వచ్చి నా ముందు నిలబడితేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు. లేదనుకో, నా సంగతి నీకు తెలుసుగా, చంపేస్తాను రోయ్. మరీ ఇంత మొండి పట్టుదలైతే ఎలా చెప్పు? ఇవాళ రాత్రి 12ంటికి తారీఖు మారేంత వరకు ఎప్పుడైనా నీ పుట్టినరోజే కదా. అందుకని రాత్రి 12ంటికి వస్తానంటావా? మరి 12కు కాదులే, ముందే వస్తాను. చంపేస్తాను. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? హలో లక్ష్మి, 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 ఏమైంది నీకు? మాట్లాడవేంటి? ఏం మాట్లాడను? ఇక్కడ మా నాన్నగారు. ఓ, నీ మాటని వినేశారా? దొరికిపోయావా? నోరు మూసుకో స్టూపిడ్ ఇడియట్. నీ సంగతి తర్వాత చెప్తాను. హలో హలో, నన్ను మాత్రం తాతయ్య అంటే అంత భయమా అని ఎగతాళి చేస్తుంది, కానీ తనకు మాత్రం వాళ్ళ నాన్నంటే భయం కాదా ఏమిటి? అయినా తాతయ్య మీద నాకున్నది భయం కాదు, భక్తి. ఆ సంగతి లక్ష్మికేం తెలుసు?
ఏయ్ రాఘవేడి ఇంకా రాలేదు, వెనకొస్తున్నాడా? లేదండి, రానన్నాడు. ఉమ్. ఏ ఎందుకని? కారణం ఏంటనేది మాకు కూడా చెప్పలేదు సార్. అసలు ఉలుకు పలుకు లేకుండా ఒక మూలన కూర్చున్నాడండి. ఏమైంటుంది? జైలర్ గారు వచ్చే టైం అయిందిగా, రాని మధ్యలో మనకెందుకు? ఉమ్. మహామంత్రులైనా స్వాతంత్ర దినోత్సవానికో రిపబ్లిక్ డే రోజుకో జెండాకి సెల్యూట్ చేయడం చూశాను కానీ మన జైలర్ మేడం గారేంటి గురు రోజు జెండా వందనం ప్రోగ్రాం పెడద్దే. నెమ్మది, ఆవిడ సంగతి తెలుసుగా. తను అనుకున్నది చేయడమే తప్ప మొగుడి మాట కూడా వినిపించుకోదు. కానీ నీ మాటలు ఆవిడ చెవిలో పడితే మాత్రం నీకు చిరిగి చాటైపోద్ది. జాగ్రత్త. మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పడానికేనా పనొదిలేసి పరిగెత్తుకొచ్చింది? అది కాదు మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని. ఏమిటది? రాఘవ రాత్రి నుంచి రాఘవ్ ఇప్పుడెక్కడున్నాడు? సెల్లో ఉన్నాడు మేడం. పదండి వెళదాం. రండి మేడం. శాంతి ఆగు. శాంతి తలుపు తీ. శాంతి 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 తలుపు తీ. శాంతి తలుపు తీ. శాంతి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. శాంతి తలుపు తీ. శాంతి శాంతి పిచ్చి పనులు చేయకు. శాంతి శాంతి ప్లీజ్. శాంతి తలుపు తీ. శాంతి నేను చెప్పేది విను. శాంతి 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 ఏమిటా పిచ్చి పని? శాంతి శాంతి వద్దు. శాంతి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? శాంతి శాంతి ప్లీజ్. శాంతి ప్లీజ్ చెప్పేది విను. శాంతి శాంతి ప్లీజ్ వద్దు. శాంతి 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 తలుపుది. శాంతి నీకే చెప్పేది తలుపుది. శాంతి 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 తలుపుది. శాంతి శాంతి ఏమిటి పిచ్చి పని? అసలు నీకు బుద్ధి ఉందా? చచ్చి ఏం సాధిద్దాం అనుకున్నావు? బతికుండి మాత్రం ఏం సాధించాను? నేనెన్నిసార్లు చెప్పినా మీ పద్ధతి మీరు మార్చుకోలేదుగా. అందుకని చస్తావా? పెళ్ళాం చెప్పిన మాట మొగుడు వినిపించుకోలేదని పెళ్ళాం ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం అయితే లోకంలో భార్యలందరూ నీలాగే వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకోవడం తప్ప కాపురాన్ని నిలబెట్టుకోవడం అనేది ఉండదు. ఉద్ధరించింది చాలే గాని ఇక పద. ఇప్పుడు మీరు చూశారు గనక అడ్డుపడ్డారు గాని మీరు లేనప్పుడు నేను ఈ పని చేస్తే అప్పుడేం చేస్తారు? ఆడది తలుచుకుంటే మగాడు ఏ విషయంలోనూ ఏమీ చేయలేడు. ఏంటి అలా చూస్తారు?
24 గంటలు మీరు నా కాపలా కాయలేరు కదా. ఒకవేళ మీరు నా దగ్గరే ఉండి నన్ను చావనీయకుండా చూసుకోవాలన్నా మీ అన్న ఆ మహానుభావుడు ఉన్నాడు కదా, శంకరనారాయణ. ఆయన గారెందుకు ఊరుకుంటాడు? మిమ్మల్ని నా దగ్గర ఎందుకు ఉండనిస్తాడు? చూడు శాంతి, నువ్వు నన్నేమైనాను కోరి కట్టుకున్న భర్తను గనక నేను భరిస్తాను, అంతేగాని మధ్యలో ఆయన ఎందుకు అవుతావు? ఆయన నన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసిన దేవుడు, నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన దైవం. కాదు, తన పనులు జరిపించుకోవడం కోసం, తన రక్తదాహం తీర్చుకోవడం కోసం మిమ్మల్ని ఒక రాక్షసుడిగా, రౌడీగా తయారు చేసి ఆడిస్తున్న దెయ్యం. శాంతి! ఆగిపోయారే, కొట్టండి. చివరికి ఆ ముచ్చట కూడా తీర్చేసుకోండి. కిన్నాళ్ళు అన్న చెప్పాడని అడ్డమైన పనులు చేశారు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చావబాదారు. చివరికి ఇప్పుడు కూడా ఆ మనిషి మూలానే ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కొట్టడానికి చెయ్యెత్తారు. బాగుందండి, మిమ్మల్ని నమ్ముకొని అయిన వాళ్ళని, కన్న వాళ్ళని అందరినీ వదులుకొని మీకోసం వచ్చినందుకు చివరికి నాకు ఇచ్చే కానుక ఇదన్నమాట. చాలండి, చాలు. మీకు మీ జీవితం కంటే నా జీవితమే ముఖ్యమని మన పెళ్లికి ముందు మీరు చెప్పినప్పుడు నేను అదే నిజమనుకున్నాను. కానీ మీకు నా జీవితం కంటే ఆ శంకరనారాయణ దగ్గర వెట్టి చాకరీ చేయడం, వాడి మోచేతి కింద నీళ్లు తాగడం, వాడి కాళ్ళ దగ్గర పడుండడమే ముఖ్యమని ఏ రోజుతో తెలిపోయిందండి. చాలు, ఇక నా చావు నన్ను చావునివ్వండి. నేను చస్తే మాత్రం మీకేంటి? మీకు మీ అన్న శంకరనారాయణ ఉన్నాడుగా, వాడితో బతకండి. శాంతి, ఏమిటి శాంతి ఇది? చెప్పేది వినిపించుకోవా? నా మాట విను. మరి మీరు నా మాట వింటారా? వినేటట్టయితే ఇంకెప్పుడు ఆ శంకరనారాయణ పేరెత్తరని, ఆ మనిషి మొహం కూడా చూడని నా మీద ఒట్టేసి చెప్పండి. శాంతి, శాంతి. చెప్పండి. అయితే మీ ఇష్టం, మీ దారి మీరు చూసుకోండి. నా చావు నేను చూస్తాను. శాంతి, చెప్పండి. శాంతి, ఇక నుంచి నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటాను, సరేనా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద ఒట్టు. శాంతి, 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 ఇక నుంచి నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటాను, సరేనా? సరేనా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద ఒట్టు. నీ మీద ఒట్టు.